దొంగతనం చేస్తే ఎంత బాగుంటుంది తెలుసా? ఎవరికీ తెలియకుండా చోరీ చేస్తే అసలు ఆ కిక్కే వేరప్ప. ఎన్నిసార్లు దొంగతనం చేసినా ఏదో తెలియని ఎక్సైట్‌మెంట్. ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడున్నా దొంగతనంలో ఉండే ఆనందం మాత్రం వేరే లెవెల్. ఆగండి, ఆగండి. నన్ను తిట్టుకోకండి. ఇవి చెబుతున్నది నేనే అయినా ఆ డయలాగులు మాత్రం నావి కాదు. తమిళనాడులోని కోయంబేడులో ఓ దొంగతనం జరిగింది. బస్సులో వెళుతున్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసును ఎవరో కొట్టేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అక్కడ ఎవరెవరున్నారు, ఎవరు కొంచెం తేడాగా ఉన్నారు అని ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తానికి ఒక మహిళను నిందితురాలిగా తేల్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గొలుసు కొట్టేసిన మహిళ ఒక ఊరికి సర్పంచ్. ఇప్పుడే కాదు, దాదాపు 15 ఏళ్ల నుంచి దొంగతనం చేస్తోందట. ఇదే షాకింగ్ అనుకుంటే ఆమె చెప్పిన ఇంకొన్ని విషయాలతో పోలీసుల మైండ్ బ్లాక్ అయిందంటే నమ్మండి. ఆ విషయాలేంటంటే ఆమెకు ఆస్తిపాస్తులు చాలా ఉన్నా దొంగతనం చేస్తేనే ఆనందంగా ఉంటుందంట. చోరీ చేసినప్పుడు అబ్బా ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుంది తెలుసా అని ఆమె చెబుతుంటే పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయంట. ఏంటి, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనుకుంటున్నారా? ఉన్నారుగా. ఏం చేస్తాం, కలికాలం.